తమలపాకుల దీపం పెట్టడం వలన వచ్చే లాభం ఏమిటో ఇప్పుడు చూద్దాం. తమలపాకుల దీపం వెలిగించటం వలన శుభ ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. తమలపాకుల కాడలో అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుందని, తమలపాకుల చివరి భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని, తమలపాకుల మధ్య భాగంలో చదువుల తల్లి అయిన సరస్వతీదేవి కొలువై ఉంటుందని విశ్వాసం. తమలపాకుల దీపం పెట్టడం వలన మనము అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయముగా నెరవేరుతాయనే నమ్మకం. మనం ఏ పని మొదలుపెట్టినా అది నిరాటంకముగా జరుగుతుంది అనే విశ్వాసము ఉంది. ఈ తమలపాకుల దీపాన్ని ఈ కార్తీక మాసంలో వెలిగించటం వలన చాలా శుభ ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. తమలపాకుల దీపానికి ఎన్ని ఆకులు కావాలి, ఎలా వెలిగించాలి అనేది ఇప్పుడు చూద్దాం. తమలపాకుల దీపానికి 6 తాజా తమలపాకులు కావాలి. చిరిగిపోయినవి కానీ తీసుకోకూడదు. చివర్లు లేని తమలపాకులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూజలో ఉపయోగించరాదు. ఆ తాజా తమలపాకుల కాడలను తుంచుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత దేవుడి ముందు ఒక ప్లేటు తీసుకొని దానిలో కొంచెం బియ్యం వేసుకొని 6 తమలపాకులను నెమలి పింఛము వలె అమర్చుకోవాలి. దానిపైన మట్టి ప్రమిదను ఉంచి దానిలో తమలపాకు కాడలను, ఒత్తులను వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని దీపం వెలిగించుకోవాలి. దీపం వెలిగించిన తరువాత ఆ మట్టి ప్రమిదకు, తమలపాకులకు గంధం, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తరువాత పువ్వులతో అలంకరించుకొని నైవేద్యం పెట్టుకోవాలి. ఇలా చేస్తే మనము అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయముగా పూర్తవుతాయని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని పూర్తి విశ్వాసం. ఈ తమలపాకుల దీపాన్ని కార్తీక మాసం లోపల పెట్టుకుంటే చాలా శుభ ఫలితాలు జరుగుతాయనే విశ్వాసం ఉంది. ఈ కాడలు మట్టి ప్రమిదలో వేసి దీపం వెలిగించటం వలన మంచి సువాసన కలుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ తమలపాకు దీపం పెట్టడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అనారోగ్యం నుంచి విముక్తి కలుగుతుంది. మనము అనుకున్న కార్యాలన్నీ సిద్ధిస్తాయి అని పెద్దల విశ్వాసము. ఈ దీపాన్ని మీరు కూడా వెలిగించుకొని ఈ శుభ ఫలితాలన్నీ పొందుతారని నా విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.